ఎవరికైనా తప్పు చేసినోడికి ఎవ్వరైనా గూడా న్యాయస్థానానికి తప్పించుకునే అవకాశం లేదు. ఎంత పెద్ద మహానుభావులైనా శిక్షకు శిక్షను తప్పించుకోలేరు. కాబట్టి సిట్టు నోటీసు పంపియడం అనేది తప్పు చేసిండ్రా, ఒప్పు చేసిండ్రా, ఆల్రెడీ నోటీస్‌లో ఉన్నాడు గాబట్టి చేసినటువంటి తప్పు పని అది బయటపడ్డాక దొంగలు ఎవరెవరో ఎంతమందో ఎంతమంది జీవితాల్ని నాశనం చేశారో అన్నీ బయటకొస్తాయి. ఒకటి హరీష్ రావుని పిలిపిచ్చిర్రు సిట్టు విచారణ చేసిండ్రు. కేటీఆర్‌కి విచారణ చేసిండ్రు. ఇప్పుడు కేసీఆర్ వంతొచ్చింది. అది కూడా అనొచ్చు వాళ్ళు కేసీఆర్ అట్లాంటి పెద్దోన్ని పిలిపించిండ్రు. ఆయనదేం తప్పున్నది. హరీష్ రావు ఉండొచ్చు అని కవిత చెప్తది. సంతోష్ రావు ఉండొచ్చు. ఇంకొకరు ఎల్లయ్య, మల్లయ్య ఉండొచ్చు అని చెప్తది. కానీ ఏ తప్పు జరిగినా కుటుంబ పెద్దలు ఇంట్లో ఏదైనా తప్పు జరిగితే కుటుంబ పెద్దది బాధ్యతనా కాదా? లవ్ మ్యారేజ్ చేసుకొని బిడ్డ గిట్ట బయటికి వెళ్ళిపోయిందనుకో, కోడలు అత్త మామతో గొడవ వెళ్ళి బయటికి వెళ్ళిపోయిందనుకో, ఇంటి పెద్దదే మంచైనా చెడైనా ఇంటి పెద్దదే బాధ్యత కదా. అట్లా చేస్తే ఒకవేళ బయటికి వెళ్ళిపోతే తండ్రి సక్కగా చూడలే, తల్లి సక్కగా చూడలే, బిడ్డ వెళ్ళిపోయింది ఇంట్లోకెళ్ళి అంటారు. కోడలు మంచిగా లేదని అంటే అత్త మామ మంచోళ్ళు కాదేమో వెళ్ళిపోయినాడు. మరి ఎందుకంటే నెపం ఎందుకు వస్తుంది? తప్పు జరుగుతూనే వస్తుంది కదా, ఊరికైతే రాదు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే కేసీఆర్ తప్పు చేయలేదు అనేది ఎవరు ఒప్పుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే తన కింద వ్యవస్థ సర్వనాశనం చేస్తుంటే ఆయన 1000 ఎకరాల ఫామ్ హౌస్లో హాయిగా తిని పండుకుంటుంటే సర్వనాశనం అయిపోతున్న తెలంగాణ ఎవరి సొమ్ము ఇది? తెలంగాణ ప్రజల సొమ్ము. తెలంగాణ ప్రజలు కష్టపడి తెలంగాణ ప్రభుత్వానికి ప్రభుత్వం నడవాలి, అన్ని వ్యవస్థలు సరిగ్గా ఉండాలని పన్నులు కడతారు. వాళ్ళు సంపాదించుకున్న పైసలు ప్రభుత్వానికి చెల్లిస్తుంటే ప్రభుత్వం డబ్బు అన్ని పథకాలకు ప్రజలకు ప్రజా సంక్షేమంకు ఉపయోగపడాల్సింది కేసీఆర్ కుటుంబానికి ఎందుకు పోయినాయి చెప్పండి వేలాది కోట్ల రూపాయలు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి పాలన చేతకాక తోయక ప్రజల దృష్టిని ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ముందలేసుకున్నాడు అనేది కేటీఆర్ ఆరోపిస్తున్నాడు కదా. ఈరోజు ఒక్క రోజు నుంచి జరిగిందా? గతంలో ప్రభుత్వం లేనప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి నాకు చుట్టుపక్కల ఉండేవాళ్ళు, నాకు అనుబంధంగా ఉండేవాళ్ళు వ్యాపారస్తులే 70,000 మందివి వ్యాపారస్తులు, కుటుంబంవి, ఫ్యామిలీలవి, మహిళలవి, సెలబ్రిటీలవి, రకరకాలది మందిది ట్యాప్ చేసిండు ఫోన్ అని రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు ముందే ఎప్పుడో చెప్పిండు. కొత్తగా చెప్పింది లేదు, కొత్తగా నువ్వు మాట్లాడేది లేదు. ఎందుకు దారి మరలిస్తారు? నువ్వు నీ అయ్యా నీ అన్న మీ బావ మీ చెల్లెలు కలిపి దారి తప్పిస్తున్నారు. మీరు నిజంగా స్కాములు చేసి మేము ఏమైనా బయట పెడతామంటే వేరే టాపిక్ తీసుకొని వస్తారు. అసెంబ్లీలో నీళ్ళ గురించి చర్చ చేద్దామంటే వాకౌట్ అంటారు. మీరు కేసుకు విచారణకు రండి అంటే తొక్కల పీసు కేసో ఏమో ఏ కేసో అంటాడు కేటీఆర్. అసలు మీరు చేసిన తప్పులకే తెలంగాణ ఇంత బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. తెలంగాణ ధనిక రాష్ట్రం కదా, తెలంగాణలో సుభిక్షంగా ఉండడానికి తెలంగాణ తెచ్చుకున్నాం కదా. ఈ రోజు ఈ దరిద్ర అంచులకు ఎందుకు పోయింది తెలంగాణ? మీరు చేసిన దరిద్రానికే కదా. మళ్ళీ ఇది ట్యాపింగ్ అక్కడ ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ అనేది నీకు సిగ్గుండే మాట్లాడుతున్నావా? విచారణ ఏం జరిగిందో బయటికి చెప్పడగా నేనే ప్రశ్నలు వేసి వచ్చిన అంట. నువ్వు ప్రశ్నలు వేసా మొక్క మా వాళ్ళకి ఒక 100 కార్లు తీసుకొని ర్యాలీతో పోయినాడు. భయం ఎందుకు అంతగానో? 100 మందిని సెక్యూరిటీని పెట్టుకుని పోయినట్టే కనబడిందారు. ర్యాలీకి పోతున్నావా, లేకపోతే పెళ్లికి పోతున్నావా, లేకపోతే నీది ఇంకోటి ఏమన్నా బరాత్ తీసుకొని పోతున్నావు? ఎందుకు పోతున్నావు నువ్వు? 100 కార్లతో పోయి 100 కార్లతో ర్యాలీకి వచ్చుడేంది? బీఆర్ఎస్ నాయకులు ఇంకో మాట మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి సిట్లేసి విచారణతోటి మాత్రమే అయిపోవాలి, అంతే. కేసీఆర్ ను టచ్ చేస్తే బీఆర్ఎస్ నాయకులు సిట్ వేసిండు మంచిదే, విచారణ కొనసాగిస్తున్నాడు కదా, అంతవరకు ఉంటే ఆ మందమే చాలు. కేసీఆర్ ను టచ్ చేస్తే జైల్లో వేసే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డికి భూస్థాపితం అనేది ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి భూస్థాపితం చేస్తారా, లేకపోతే మీ పార్టీని భూస్థాపితమైందా? డిసెంబర్ 3వ తారీఖు 2023లో చూపించారు ప్రజలు. మళ్ళీ కొత్తగా భూస్థాపితం చేసేది ఏమున్నది? ఎవరిని మీరు భూస్థాపితం చేస్తారు? ఆల్రెడీ మీ భూస్థాపితం అయిపోయింది. మీ పార్టీ దగ్గరకు వచ్చింది, కొట్లాడుకొని ఇంటి కుటుంబం అంతా రచ్చకెక్కి రోడ్ల మీద పడి మీ పరువు మీరే తీసుకుంటున్నారు. మీరు చేసిన తప్పులు మీరే చెప్పుకుంటున్నారు. మా నాయన టచ్ చేయలేదనండి. మీ నాయన ఏమన్నా మూతపరా? మీ నాయనలు ఏమన్నా లేకపోతే తెలంగాణకి ఏమన్నా దేవుడా? ఎందుకు అస్తిత్వము? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. నీ అస్తిత్వం ఏమున్నా? దోపిడీ చేసుకొని వచ్చినావు తెలంగాణ. నీ అస్తిత్వం ఏమున్నా తెలంగాణలో? నీ అస్తిత్వం ఏం లేదు. కేవలం అధికారంలో అనుభవించినావు అంతే. తెలంగాణలో నీ కుటుంబంలో ఎవరు చావలేదు. 1200 మంది చచ్చిపోయిన వాళ్ళ అస్తిత్వాలు తెలంగాణ. వాళ్ళు తెలంగాణకు చేసినటువంటి పుణ్యమైన పని. వాళ్ళు తెలంగాణ తెచ్చుకున్నారు, వాళ్ళు కొట్లాడినరు, వాళ్ళు కొట్లాడితే తెలంగాణ వచ్చింది. నిన్ను చూసి తెలంగాణ రాలే, నువ్వు చేసే దొంగ దీక్షలకు చూసి తెలంగాణ రాలే. ఇట్లాంటివి చెప్పి బతకడం తప్పించి వేరే రావు. ఇట్లాంటి మాటలు మాట్లాడడం బంద్ చేసుకోమని, ఇట్లాంటి మాటలకి
అసలు ఈ మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు హర్షించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోమా, బాపుని ముడితే ఇదైతుంది, కేసీఆర్ని ముడితే అదైతుంది అంటే ఎవరెందుకు ముడతారు? అధికారులు ఏం చేయాలని అది చేస్తారు. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలంగాణ ప్రజలకు తెలుసు. లేకపోతే నిజంగానే రేవంత్ రెడ్డి కేసీఆర్ని ముట్టుకోవాలనంటే గవర్నమెంట్ వచ్చిన తెల్లారి డిసెంబర్ 4వ తారీఖున బొక్కలు దొబ్బేస్తుండే. మాకు ఏ కక్షలు కార్ఖానాలు అవసరం లేదనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పోతుర్రు. నిజంగానే కక్ష చేయాలనంటే కుటుంబం మొత్తం చిప్పకూడు తినబట్టి 2 ఏళ్ళు అవుతుండే. ఆ చిప్పకూడు బచాయించుకుంది మేము ఎందులో కూడా తలదూర్చకుండా అధికారులు, యంత్రాంగము, న్యాయము, ప్రభుత్వాలు, న్యాయస్థానాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతుర్రు. వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పండి. మీరు ఏం తప్పు చేయకపోతే సిట్టుని ఎందుకు తిడుతున్నారు, రేవంత్ రెడ్డిని ఎందుకు తిడుతున్నారు? అడవై చెప్పుకోండి. మీకు కేసీఆర్ గతంలో అన్నాడు ఒకసారి కవిత, నా బిడ్డ కడిగిన ముత్తల్లాగా బయటికి వస్తుంది అన్నారు. ఇప్పుడు మీరు అందరు కడిగిన ముత్తల్లాగా బయటికి రండి. ఆమె బెయిల్ మీద వచ్చింది, మీరు కడిగిన ముత్తల్లాగా రండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకు బుగులు పడుతున్నారు? మేము పోతాం, బాజాప్తా వస్తామని చెప్పండి. మీరు ఎందుకోసం ఇవన్నీ డొంగులు ఎందుకు, డ్రామాలు ఎందుకు? కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కేసీఆర్ దోషి అని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు? సింపుల్ గా తీసుకుపోయి సిబిఐ. రేవంత్ రెడ్డి కాదు అరెస్ట్ చేయాల్సింది. వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి చేతిలో బేడీలు ఉండవు. రేవంత్ రెడ్డి సిఐ, ఎస్ఐ, డిఎస్పీ ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు రేవంత్ రెడ్డి చేయాల్సి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయాల్సిన కూడా చేస్తాడు. ఆధారాలతో సహా నిరూపమైన రోజు డెఫినెట్ గా లోపలికి పోతావు. సిబిఐ కప్పచెప్పుండే అని గగ్గోలు కొట్టి పెట్టి చెప్పుకున్నారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కదా. సిబిఐ కప్పచెప్పినాము, మీరు బీఆర్ఎస్ బీజేపీ వెంబడబడి ఇన్ని రోజులు అయింది. ఈడ రేవంత్ రెడ్డి దాని మీద పూర్తిగా విచారణ చేయడానికి ఉంటే మేమే కావాలని మోదీతోని, అమిత్ షాతోని కుమ్మక్కై సిబిఐకి తెప్పించుకున్నాం. మా కేసు కొట్టి పడేయండి, బయటికి వెళ్తాం కడిగిన ముత్తెల్లాగా. ఆడ చేసుకోండి, మీరు ఆడ రూపాయికార ఒప్పందాలు చేసుకోండి. రేవంత్ రెడ్డిని ఎందుకంటారు మీరు? కూలిపోయింది అబద్ధమా? కాళేశ్వరం కూలిపోయింది అనేది అబద్ధమా? లేదా కాళేశ్వరంలో దోపిడీ జరగలేదు అనేది మీరు నిరూపించుకోగలుగుతారా? లేదా కాళేశ్వరంలో దోపిడీ జరగలేదు, స్కాములు జరగలేదు అనేది మీకు దమ్ముందా? మేము పీపీటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము అని అసెంబ్లీ సపరేట్గా పెట్టినాము. ఎందుకు పారిపోయిన రాడి నుంచి? మీతో పాటు మీ వెనకాల గొర్రెలన్నీ బయటకు వచ్చినాయి, ఉన్న ఎమ్మెల్యేలన్నీ బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారు? మీ నియోజకవర్గం సమస్యల్ని మాట్లాడుకోవాలి, మీ నియోజకవర్గం కావాల్సినటువంటి నిధుల్ని తీసుకొచ్చుకోవాలి. మీరు నిజంగానే ప్రజలు వేసినటువంటి ఓట్లకు విలువ ఇస్తే మీ నియోజకవర్గం కోసం అసెంబ్లీ జరిగేది 3 నెలలకు 6 నెలలకు ఒకసారి. అసెంబ్లీలో మీ సమస్యలు మాట్లాడుకోకుండా మీ నియోజకవర్గం రమ్మనంటే బయటికి పోయిన గొర్రెలలా. అంటే మీ నియోజకవర్గం సమస్యలు అవసరం లేదు, రాష్ట్ర సమస్యలు అవసరం లేదు. ఎందుకు పారిపోయిన? ఆడపోయి టీఆర్ఎస్ భవన్లో పోయి ప్రెస్ మీట్ పెడతాడు. ఈడ దమ్ము లేదు ఆన్సర్ చెప్పడానికి ఆడబోతాడు. మేము క్లియర్ కట్గా అన్ని చూపించినాం కదా పీపీటీ పెట్టి. ఓ రోజు ముందు ప్రగతి భవన్లో, ప్రజాభవన్లో పెట్టినాం, తెల్లారి అసెంబ్లీలో పెట్టినాం. ఆ రెండుటికి ఆన్సర్ చెప్పలేక బయట పోయి నువ్వు ఏడో పోయి మాట్లాడుతుంటే ఆడికి వచ్చి ముఖ్యమంత్రి చెప్తాడా, లేకపోతే మీడియా వచ్చి చెప్తుందా, లేకపోతే న్యాయస్థానం వచ్చి చెప్తుందా?